హరి ఓం. సాధన అంటే కూర్చుని చేసేది కాదు. పూజ అంటే దైవం ముందు కూర్చుని మొరపెట్టుకునేది కాదు. భక్తి అంటే మనసును పని చేయించడం కాదు. సాధన అంటే నిరంతరం జరగాలి. ప్రతి పని మీద, మాట మీద, ఆలోచన మీద, నడవడిక మీద పూర్తి ఎరుక ఉండాలి సాధన. పూజ అంటే మనం చేసే ప్రతి పనిని పూజగా చేయాలి, అంటే నిమగ్నమైపోయి చెయ్యాలి. భక్తి అంటే మనసు పని చేసేది భక్తి ఎందుకు అవుతుంది? నిరంతరము మదిలో తన్మయత్వం ఉండాలి. మనసు అనేది మౌనమైపోవాలి. చిత్తం ప్రశాంతంగా ఉండాలి. బుద్ధి వికసించిపోవాలి. అది భక్తి అంటే. అది ఈరోజు మనలో ఉందా? మనం అవన్నీ వదిలేసి ఎన్నో జన్మలైపోయింది. అందుకే ఉద్ధరేరాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఏ దైవం వచ్చి మనల్ని కాపాడేది ఉండదు. ఏ గురువు వచ్చి మనల్ని సంరక్షించేది ఉండదు. వారి నుంచి జ్ఞానం అందుతుంది కథల రూపంలోని, గాథల రూపంలో. అందులో ఉన్న నీతిని మనంగా జీవించాలి. అప్పుడే మన కర్మలు దగ్ధం అవుతాయి. ఇక్కడ ఎవరిని వారు తెలుసుకోవాలంటే ఎక్కడ నేను అనేది ఉందో మొదలైందో గమనించాలి. ఈరోజు సమస్య వచ్చిందంటే నేను, నా బిడ్డలు, నా కుటుంబం, లేదా ఇది నా సమాజం అని అందులో పడి కొట్టుకుపోతున్నాం మాయలో. ఈ శరీరమే శాశ్వతం కాదే, వీరందరూ శాశ్వతం అంటారా? మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మానవ జన్మ తీసుకున్నాం. అందుకే యోగి అన్నవారు ఆది నుంచి ఈనాటి వరకు విశ్వామిత్రుడు, వేదవ్యాసుడు, శుకుడు, వీరందరూ అన్ని కర్మలు అనుభవించి గురువులు ఏదైతే ఉపదేశించారో వారుగా జీవించారు. అలాగే స్వామి యోగ్యతను గుర్తించి ఆయన చిన్నతనం నుంచి ఎవరి నుంచి ఆశించింది లేదు, ఎవరిని శాసించింది లేదు. కానీ కర్మ అనేది మనం చేస్తే వచ్చేది. నేను అనుకుని చేస్తే వచ్చేది కర్మ. అకర్మ అంటే సమాజంలో అందరూ చెప్పింది విధంగా నడుచుకుంటూ పోతే అకర్మ అవుతుంది, వికర్మ. మనం కర్మలో అకర్మలో పొందిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తే వికర్మ. ప్రతి ఒక్కరూ కర్మ శరీరం పరంగా అనుభవించాల్సిందే. అందుకని ఎంతటి వాడైనా కర్మకు బద్ధుడే. ఈ యోగం ఎప్పుడు అందుతుంది? సమాజం భ్రష్టు పట్టిపోయినప్పుడు యోగ మార్గం ఒక రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, పరమేశ్వరుడి రూపంలో, ఆదిశంకరాచార్యుల రూపంలో, అగస్త్యుడి రూపం, అలా అనేక రూపాల్లో వచ్చి సమాజాన్ని తట్టి లేపారు. యోగి అనేవాడు సమాజాన్ని, అంటే వారి ముందుకు వచ్చిన వారిని, మరి వారి ముందుకు అనేక మంది వస్తారు కదా, దాన్ని సమాజం అంటున్నాను. సమాజం అంటే మళ్ళీ వేరే రకంగా. మనిషి ఆలోచించడం చాలా తేలిక, అవగాహన చేసుకోవడమే చాలా కష్టం. ముందుకు వచ్చిన వారిని వెన్నంటి తట్టి లేపేవారు. లేపితే వారు చేసిన తప్పులు తెలుసుకుని యోగి చెప్పిన విధంగా అనుసరించేవారు. అలాగే స్వామికి హిమాలయ మహాత్ములు, నిగూఢ గుహ మహాత్ములు ఎన్నో సాధనలు అందించారు. ఎందుకు అందించారు? ఆయన శరీరాన్ని, కర్మ అంటే ఎదుటి మనిషి మాటలు లోపలికి తీసుకోపోయినా మెదడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కళల రూపంలో గుర్తుకొస్తున్నాయి. చూడండి, చాలామందికి కళలు ఎందుకు వస్తున్నాయి? మనం చేసిన తప్పులే మనల్ని తట్టి లేపుతున్నాయి. అవి అయ్యో భూతాలు, పిశాచాలు అనుకుంటున్నాం. లేదు, మనం ఆ జన్మాంతంలో చేసిన కర్మలన్నీ మెదడులో భద్రపరుచుంటాయి. ఇవన్నీ తెలియాలి అంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. తామసికం నేను అని
శరీరమే నేను అనుకుని మాయలో కొట్టుకుపోతాడు. రాజసికం కుటుంబమే తను అనుకుని మాయలో కొట్టుకుపోతాడు. సాత్వికం సమాజమే శాశ్వతం అనుకుని మాయలో కొట్టుకుపోతాడు. మరి మనం ఎక్కడ కొట్టుకుపోతున్నాం? పైగా సంకల్పాలు. దైవం ముందు కూర్చుని సంకల్పం ఎందుకు చేయమన్నారు? నీ లోపలికి నువ్వు ముక్కును పట్టుకుని చేయమంటారు. ఎందుకు? నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యాలి. మూలాల్లో చెప్పింది వేరే అర్థంతో మనం ఈనాడు కోరికలతో జీవిస్తున్నాం కాబట్టి సంకల్పం అనేది బాహ్యంగానే గౌరవ మర్యాదలు పెంచుకోవడానికి, లేదా ఎదుటివారు ఏమీ అనుకోకుండా ఉండడానికి అలా సంకల్పాలు చేస్తున్నాం. సంకల్పం అనేది మనలోకి మనం ప్రయాణం చేసి మహాత్ముల యొక్క జీవన విధానం అనుసరిస్తూ ముందుకు సాగిపోయి మన ముందుకు వచ్చిన వారికి మన దగ్గర ఉన్నది ఇస్తూ నిరంతరం ఉన్నతమైన భావాలతో జీవించడానికి. అంతే తప్ప మనమెవరినో సమాజాన్ని తట్టి లేపడానికి. ఏ కార్యమైనా ఎందుకు చేస్తున్నాం? ఏదో ఒక ఫలితాన్ని ఆశించి, లేదా సమాజంలో ఏ కార్యం చేసినా మన గౌరవ మర్యాదలు పెరగడానికి, మీరు ఇది చేశారని పొగడ్తల కోసం. అదే అక్కడ బెడ్స్ కొట్టేసరికి ఆలోచనలతో కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం. ఇదా జీవితం అంటే? జీవితం అంటే ఎంతో ఉన్నతమైంది. మానవ జీవితం అతి దుర్లభం. మహాత్ములతో జీవన విధానం కొనసాగించడం ఎన్నో జన్మల పుణ్యం. ప్రతి ఒక్కరూ ఎవరిని వారి తట్టి లేపుకోండి, చింతన చెయ్యండి. చింతన అంటే ఏంటి? మహాత్ములు చెప్పినవి విని అవి మననం విచారణ చేయడం, చింతలోకి వెళ్ళకుండా. చింత అంటే ఏంటి? ఆలోచనలు, భయాలు, బాధలు, చికాకులు, కోపాలతో చింతలో పడి శరీర కర్మని పెంచుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం. ఎందుకు వస్తుంది అసలు అనారోగ్యం? మన కోరిక తీరకపోయేసరికి ఆలోచిస్తున్నాం, తలపోటు తెప్పించుకుంటున్నాం. ఆ కోరిక అనే ద్వారా కష్టం వస్తే దాన్ని గురించి ఆలోచించి గుండె బరువెక్కించుకుంటున్నాం. ఈలోపు ఇంకో సమస్య ఎదురవుతుంది. ఏదో ఒక రకంగా కడుపులో ఉడుకు మొదలవుతుంది. వాటి గురించి ఆలోచిస్తూ బీపీ, షుగరు, క్యాన్సర్ అంటే అనేక జీవకణాలను చంపేస్తున్నాం. వచ్చిన పని పూర్తిగా ఎప్పుడో మర్చిపోయాం. శరీరమే శాశ్వతమైన మాయలో పడి కొట్టుకుంటున్నాం. అశాశ్వతమైన శరీరాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. మహాత్ములు చెప్పిన కథల్లో నీతిని తీసుకోలేకపోతున్నాం. యోగి చెప్పిన సాధనలు చెయ్యలేకపోతున్నాం. ఇంకా పైగా సమాజాన్ని తట్టి లేపాలనుకుంటున్నాం. కలుషితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాం. మన మనసు ఎంత కలుషితంగా ఉందో గమనించుకుందామా? ఉన్న కర్మల్ని తొలగించుకోవడానికే అనేక బాధలు పడుతున్నాం. సమాజాన్ని మార్చడం అంటే మామూలు మాటలా? సమాజాన్ని బాగు చేయడం అంటే మామూలు మాటలా? వాతావరణాన్ని, కాలుష్యాన్ని పోగొట్టాలంటే మామూలు మాటలా? ముందు మారాల్సింది మనమే. అందుకే సనాతన ధర్మంలో మహాత్ములు అనుసరించిన విధానాన్ని అంత అర్థమయ్యేటట్టు, అవగాహన కలిగేటట్టు గ్రంథాలు రచించారు. అవి చదివి లౌకికంగా చదివితే లౌకికంగానే ఉంటుంది. ఆత్మపూర్వకంగా చదివితే మార్పు మొదలవుతుంది. పరమాత్మ తత్వంతో అనుసంధానమవుతే మనలో జాగృతి, సుషుప్తిలోకి ప్రయాణం జరుగుతుంది. జాగృతి నుంచి సుషుప్తిలోకి ప్రయాణం జరుగుతుంది. పరబ్రహ్మ చైతన్యంతో మమేకమవుతే శరీర కర్మలు పడుతున్నా, చుట్టూ ఉన్నవారు ఎన్ని మాటలన్నా సమాజం భ్రష్టు పట్టిపోతున్న సాక్షి మాత్రంగా తన ముందు వచ్చిన వారికే
యోగ మార్గాన్ని అందిస్తారు. అదే స్వామి మనకు గ్రంథాల రూపంలో అందించింది. హరి ఓం తత్సత్.